అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 వేతనం అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్న అంగన్వాడీ కార్యకర్తలతో మా కడప ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. ఈ ఆందోళన గురించి మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలు ఉన్నారు. వారిని తెలుసు పెద్దం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు? గతంలో మేము వైసీపీ ప్రభుత్వం అధికారంలో 42 రోజులు సమ్మె చేయడం జరిగింది. సమ్మె సందర్భంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, జీతాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా వేతనం పెంచినటువంటి పరిస్థితి. వేతనం పెంచకపోగా పనివారం పెంచుతున్నారు. అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క గ్యాస్, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. చాలీని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. పనివారం పెంచి అంగన్వాడీ టీచర్లకు షుగర్, బీపీలు వచ్చేట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా స్పందించి కూటమి ప్రభుత్వము అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్స్ కు, మినీ వర్కర్స్ అందరికీ వెంటనే జీతాలు పెంచాలి. మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలి. అర్హులైన హెల్పర్స్ అందరికి ప్రమోషన్లు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలని మెయిన్ డిమాండ్, మా డిమాండ్లు. ఆందోళన గురించి మరికొంతమంది సిఐటి నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా అర్థించడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా గతంలో కూడా అంగన్వాడీ కార్యకర్తల పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేకపోతుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే సిఐటి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి సిఐటిగా కడప కలెక్టరేట్ వద్ద వేలాది మందితో జరుగుతున్న ఆందోళనే నిదర్శనం అని చెప్పి మనం సిఐటిగా చెప్పదలిచింది. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో అంగన్వాడీ అక్కలంతా పోరాటం చేసిన తర్వాత ఈ పోరాటంలో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు. అందరూ కూడా టెంట్లకాటికి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం పెంచుతామన్నారు. అధికారంకి వచ్చింది 2 సంవత్సరాలు అయింది, జీతం పెరగలేదు. అంటే ఏరు దాటకుండా ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో ఉంది అని చెప్పడానికి ఈ ఆందోళనే నిదర్శనం అని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీ వర్కర్లు ఏమడుగుతున్నారు? 26,000 వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. సంక్షేమ పథకాలు వర్తించడం లేదు, సంక్షేమ పథకాలు వర్తించమని చెప్తా ఉన్నారు. ఏమీ చేయడం లేదు. ఈ ప్రభుత్వం అమరావతి చుట్టూ తిరుగుతుంది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి బాగోగులు ఏం పట్టించుకునే పరిస్థితి పాపాన పోలేదని చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ రోజు 26 జిల్లాల్లో ఆందోళన జరుగుతుంది. రేపు 30వ తేదీ అసంఘటిత రంగం, సంఘటిత కార్మికుల మీద పోరాటం, 31వ తేదీ స్కీమ్ వర్కర్ల మీద ఆందోళన కోసం చేస్తా ఉన్నాం. పర్మనెంట్ కావాలి, ఉద్యోగం భద్రత, రక్షణ, మినిమం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఏం జరిగినా, కడప కలెక్టరేట్ వద్ద ఏం జరిగినా ఈ కలెక్టర్ గారు, పీడీ గారు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తలకు పర్మనెంట్ చేసి 26,000 రూపాయలు జీతాలు పెంచి రాజకీయ ఒత్తిళ్లు కూడా తగ్గించి, లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలతో పాటు సిఐటి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.